హల్లెలూయా. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనాలండి. దేవుడు మన కోసము అనేకమైనటువంటి చాలా ఉపమానాలు చెప్పి ఉన్నారు. చాలా ఉపమానాలు చెప్పి ఉన్నారు. అందులో లూకాసు వార్త 15వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదవగా విందాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకగా అది దొరుకునప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణ్యము దొరికేనని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎండి నాణ్యములు. ఏ నాణ్యము? ఎండి నాణ్యము. ఈ నాణ్యము విలువ ఏంటంటే ఒక స్త్రీ యొక్క ఒక్కరోజు కూలి, మనం చెప్పుకుంటే ఒకరోజు కూలి. అయితే ఈ 10 నాణ్యాల నుంచి ఒక్క నాణ్యము పోతే మనమే ₹1 పోయినా కానీ మనం ఏం చేస్తామంటే అది దొరికే వరకు దానికి వెతుకుతూనే ఉంటాం. అది దొరికే వరకు మనం ఏం చేస్తూ ఉంటాము? దానిని వెతుకుతూనే ఉంటాము. అయితే ఈ స్త్రీ నాణ్యము పోగొట్టుకున్నటువంటి ఈ స్త్రీ ఏం చేసిందంటే చీపురు కట్ట పట్టుకొని తర్వాత దీపము పట్టుకొని ఇల్లంతా ఊకుతుంది. ఇప్పుడు దీపము దేనికని పట్టుకుందామే? వెలుతురు కోసము. మరి ఈ చీపురు కట్ట దేనికని పట్టుకుంది? చీపురు కట్టతో ఊకితే ఏ మూలలో ఉన్నటువంటి ఆ నాణ్యము కానీ ఏదైనా వస్తువు కానీ అది ఆ చీపురు కట్ట రాపిడికి అది ముందుకు తోచుకొని వస్తుందన్నమాట. అందుకనేసి ఆ స్త్రీ ఏం చేసిందంటే నాణ్యము దొరికేంత వరకు కూడా ఆ గది అంతయు ఉడిచి ఆ గది అంతయు చేతిలో దీపం పెట్టుకొని తర్వాత ఆ నాణ్యము దొరికిన తర్వాత ఆ స్త్రీ ఏం చేస్తుందంటే తన చెలికత్తెలతో బయటికి వెళ్ళి ఇగో నేను పోగొట్టుకున్నటువంటి ఎండి నాణ్యము దొరికినదని ఆ స్త్రీ చెప్పి సంతోషించినట్లుగా ఒక పాపి విషయంలో కూడా దేవుడు మారు మనసు పొందినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంట? తన దూతల యొద్ద నా మారు మనసు తప్పిపోయినటువంటి ఈ పాపి మారు మనసు పొంది తిరిగి పశ్చాత్తాపము పొంది తిరిగి దేవుని రాజ్యంలోకి వచ్చాడనేసి దేవదూతల ఎదుట ఏం చేస్తాడంటే దేవుడు సంతోషిస్తాడు. అయితే ఇక్కడ దీపానికి సాదృశ్యం ఏంటంటే వాక్యము. ఈ చీపురు కట్ట ఏం చేస్తుందంటే లోపల ఉన్నటువంటి నాణ్యమును, ఏ మూలకు ఉన్నటువంటి నాణ్యమును ఏం చేస్తుందంటే కొట్టుకొని బయటికి తీసుకొస్తుంది. ఆ నాణ్యమును ఈ చీపురు కట్ట బయటికి తీసుకొస్తుంది. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ నాణ్యమును ఏం చేస్తామంటే మనం తుడుచుకొని పోయినటువంటి నా నాణ్యము దొరికిందనేసి మనం సంతోషపడతాం. అంటే ఈ దీపం అనేటువంటి వాక్యమును పట్టుకొని చీపురు కట్ట లాంటి చీపురు కట్ట లాంటి మన యొక్క తగ్గింపును, మన యొక్క తప్పులను మనం ఒప్పుకొని ఆ నాణ్యము పైన పడినటువంటి ఆ ధూళిని తుడుచుకొని ఆ స్త్రీ చేతులు ఏ విధంగా అయితే పట్టుకొని తన చెలికత్తెలతో చెప్పి సంతోషిస్తుందో మనము చేసినటువంటి తప్పులను, మనలో ఉన్నటువంటి తప్పిదములను మనము కూడా పరిశీలన చేసుకొని వాటిని చీపురు కట్ట ఏం చేస్తుంది? పరిశీలిస్తుంది. ఆ చీపురు కట్ట ఏం చేస్తుంది అంటే ఏ మూలలో ఉన్న దాన్ని అది నెట్టుకొని వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే చీపురు కట్ట లాంటి పరిశీలన మనలో ఉంచుకొని మనలో ఉన్నటువంటి తప్పును ఒప్పుకొని పరిశీలించి దాన్ని సరి చేసుకొని వాక్యం అనే వెలుగనే దీపం అనేటువంటి ఈ వాక్యముతో సరి చేసుకొని మనం మారు మనసు పొంది మనం దేవుని ఎదుట విధేయులుగా నిలబడి దేవుడు ఏం చేస్తాడంటే మనలను బట్టి సంతోషించి మనలను కావలసినటువంటి దీవెనలు మనలను అందిస్తాడు. ఇటు వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.